నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? కలిసి రావటం లేదండి మాకు. దరిద్రం వెంటాడుతుంది. దౌర్భాగ్యంతో బాధపడుతున్నామండి. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఖర్చు తక్కువతో ఉన్న పరిహారం కావాలని అడిగారు. అత్యంత అద్భుతమైన ఒక పరిహారాన్ని అయితే చెప్తాను ఇక్కడ. ఈ ఉపాయం ఖచ్చితంగా పనిచేస్తుందండి. తెలిసి కానీ తెలియక కానీ ఆడవారు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులైతే సరిదిద్దుకోవాలి. మొదటిదైతే వంటగదిలో దొరుకుతుంది. రెండవదైతే ఒక తేలికైన పరిహారాన్ని చెప్తాను. ఆచరిస్తే మీరు రోడ్డు మీద ఉన్నవారైనా సరే, అంటే అత్యంత కష్టమైన జీవితం గడుపుతున్న వారైనా సరే, మీకు చాలా అద్భుతంగా మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీరు కష్టాల నుంచి బయటపడతారు. ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. జీవితం దుర్భరంగా ఉందన్న వారు మీ కష్టాల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం. కొంతమంది ఉప్పుని అప్పుగా తెచ్చుకుంటూ ఉంటారు. ఉప్పు అయిపోయేదాకా వంటల్లో చూసుకోరు. ఆ ఉప్పు అయిపోతుందేమో పక్కింటికి వెళ్ళి ఉప్పు తెచ్చుకుంటారు. తెచ్చుకున్నారా? మళ్ళీ మీరు ఉప్పు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తారు. దానివల్ల మీకు ఎప్పటికీ కూడా కలిసి రాదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక ఇంట్లో వాడుతున్న ఆ ఉప్పునైతే కంటైనర్ స్టీల్లో కాకుండా గాజు, మట్టి, పింగాణి ఇలాంటి వాటిల్లో వాడండి. ఇకపోతే ఒక 2 కేజీలు ఉప్పు తెచ్చుకున్నారనుకోండి మీరు. 1 కేజీ అయిపోయిన తర్వాత, అంటే 1 కేజీ వాడడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో మరొక కేజీ అనేది స్టాక్ ఉండాలి. ఉప్పు ఎప్పుడూ కూడా అయిపోకూడదండి. అలానే వంటల్లో ఉప్పు వేస్తున్నప్పుడు, వంట చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రాన్ని మనసులో అనుకొని వేయండి. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే, అంటే పరిహారం విషయానికి వస్తాను. ఒక గాజు గ్లాస్ తీసుకోండి. ఇక్కడ ప్లెయిన్గా ఉన్న ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అలానే పటికి బెల్లం కానీ పంచదార కానీ తీసుకోండి. దానిని గాజు గ్లాసులో వేయాలి. పటికి బెల్లం అనుకోండి, ఒక 3 ముక్కలు చిన్న చిన్న పలుకులు ఒక 3 వేయండి. అదే పంచదార అనుకోండి, మీరు వేసేటప్పుడు 3 చిటికెల పంచదారను వేయండి. దాని మీద పసుపు వేయండి. కూరలో వాడుతూ ఉంటారు కదండి, ఆ పసుపే కాస్త వేయండి. తర్వాత ఈ గ్లాసు నిండుగా బియ్యాన్ని నింపేయండి. ఇలా చేసిన ఆ బియ్యపు గ్లాసుని మీ ఇంటి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పెట్టండి. కిచెన్లో అయినా సరే రెండు పెట్టుకోవచ్చు. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకోండి. ఈ 2 దిక్కుల్లో మీరు పెట్టండి. కంటికి కనిపించే విధంగా అక్కడ పెట్టండి. కిటికీ ఉందనుకోండి, కిటికీలో పెట్టండి. ఒకవేళ ఉత్తరం వైపు అలమార ఉందనుకోండి, మీ కంటికి కనిపించేలా ఆ పైన పెట్టేయండి. ప్రతిరోజు ఇది మీకు కనిపించాలి. ఇలా మీరు నింపి ఈ విధంగా పెట్టారు. అయితే గ్లాసు మీద మాత్రం ఎలాంటి మూతన పెట్టకండి, అలానే ఉంచేయండి. ఇలా మీరు 1 రోజుల పాటు అక్కడే ఉంచాలి. ఈ 1 రోజుల పాటు ప్రతిరోజు మీరు చూస్తూనే ఉండాలి. ఈ 1 రోజులు అయిపోయింది. మధ్యలో మీకు నెలసరి వచ్చిందా? ఎలాంటి ఇబ్బంది లేదండి. యాస్టీజ్గా మీరు ఎక్కడైతే పెట్టారో ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ అది అలానే ఉండాలి. మీరు చూస్తూ ఉండాలి. ప్రతిరోజు ఒకసారి మీరు చూస్తూ ఉండాలి. మీ కంటికి కనిపిస్తూ ఉండాలి. ఇలా 1 రోజులు అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న ఆ బియ్యము, పటికి బెల్లం, ఆ పసుపుని మొత్తాన్ని తీసుకువెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇక్కడ నేను మీకు చూపించినంత గాజు గ్లాసు నిండుగా బియ్యం పోసి చేయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తే చిన్న గాజు గ్లాస్ అయినా తీసుకోండి. అంటే టీ తాగే గాజు గ్లాసులు మీరు చూసే ఉంటారు కదండి. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాను కదా. ఇంత చిన్న గ్లాస్ అయినా సరే మీరు తీసుకొని దాంట్లో అయినా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఇలా మీరు చేయడం వల్ల మీ దౌర్భాగ్యం అనేది కొన్ని నెలల్లో వితిన్ మంత్స్లో తొలగిపోతుంది. జాతకంతో పని లేకుండా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు, శుక్రుడు, గురుడు, గాజు అంటే రాహు. జాతకంలో ఎప్పుడైనా సరే గురుబలము, చంద్రబలము, శుక్రబలం ఇవి తక్కువగా ఉన్నప్పుడు కుటుంబాల్లో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉప్పు కూడా శుక్ర కారకత్వము, అలానే శని కారకత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీ వంటగదిలో కనుక ఈ పరిహారం చేస్తే రోడ్డు మీద ఉన్నవారైనా సరే కోటీసులు అవ్వడంలో ఆశ్చర్యపడనవసరం లేదు. ఖచ్చితంగా లక్షాధికారైనా సరే అవుతారండి. ఇది సిద్ధి ఉపాయం. ఈ పరిహారాన్ని తాంత్రిక గ్రంథాల్లో చాలా విశేషంగా రాయడం జరిగింది. పూర్వకాలంలో వాళ్ళు ఎక్కువగా కష్టపడుతూ కలిసి రావడం లేదని దౌర్భాగ్యంతో బాధపడుతూ వాళ్ళ ఇంట్లో ఎదురుగా అలా పెట్టుకునేవారు. ఒకప్పుడు అలా చేసేవారు. ఈ పరిహారం మీలో ఎవరైనా చేసిన వారు ఉంటే ఖచ్చితంగా కింద రాసి చెప్పండి. ఇంకెక్కడైనా మీరు చూసారనేది కూడా తెలియచేయండి. చాలా అద్భుతమైన పరిహారం అండి. తప్పకుండా చేసుకోండి. మీకున్న సమస్యల నుంచి, మీకున్న ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఉపయోగపడిందని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.